ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్కు భారత్ చేరుకుంది. ఉత్కంఠభరితమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై హోరాహోరీగా పోరాడి విజయం సాధించి ఫైనల్లో చోటు దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్లు తమ ప్రత్యర్థులను 7 పరుగుల తేడాతో ఓడించి గ్రాండ్ ఫైనల్లో చోటు సంపాదించుకున్నారు. దీంతో మార్చి 8, 2026న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగే ఒక అద్భుతమైన ఛాంపియన్షిప్ పోరుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ కఠినమైన టోర్నమెంట్ తర్వాత భారత్కు ఈ విజయం దక్కింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ద్వైవార్షిక 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే టీ20 అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఇది 10వ ఎడిషన్. ఫైనల్కు చేరే మార్గం అంత సులభం కాలేదు. గ్రూప్ దశ, సూపర్ 8 దశ, నాకౌట్ రౌండ్లతో కూడిన మల్టీ స్టేజ్ ఫార్మాట్లో 20 జట్లు మొత్తం 55 మ్యాచ్లలో హోరాహోరీగా పోరాడాయి. ఫైనల్కు భారత్ చేరుకోవడం టోర్నమెంట్ పొడవునా వారి నిలకడైన ప్రదర్శన, అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఫైనల్ కేవలం ట్రోఫీ కోసం జరిగే పోరు మాత్రమే కాదు. ఇది క్రికెట్ దిగ్గజాల మధ్య జరిగే సమరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు పసందైన వినోదాన్ని అందించడం ఖాయం. టీ20 ప్రపంచ కప్ 2026 ఛాంపియన్లను నిర్ణయించే ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. డైనమిక్ గేమ్ ప్లే, ఊహించని ఫలితాలతో ఈ టోర్నమెంట్ టీ20 క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో మరోసారి చాటి చెప్పింది. ఇంగ్లండ్పై సాధించిన ఈ సెమీ ఫైనల్ విజయం తమ టైటిల్ను నిలబెట్టుకోవడానికి భారత్ ఎంత పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఉందో మరోసారి నిరూపించింది. ఎందుకంటే 2024లో కూడా భారత్ టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. క్రికెట్ను ఆరాధించే అభిమానులకు ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్లో జరిగే ఈ ఫైనల్ భారీ సంఖ్యలో జనసందోహాన్ని ఆకర్షించడం ఖాయం. దీంతో ఈ ఈవెంట్ గ్రాండ్నెస్ మరింత పెరుగుతుంది. వరుసగా 2 టీ20 ప్రపంచ కప్ టైటిళ్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించేందుకు భారత్కు ఇప్పుడు సరైన వేదిక సిద్ధమైంది. ముంబైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ పోరు చివరిదాకా ఉత్కంఠగా సాగింది. చివరికి భారత్ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ మ్యాచ్ టీ20 ప్రపంచకప్ నాకౌట్ దశలు ఎంత ఉత్కంఠగా ఉంటాయో, పోటీతత్వం ఎంత ఎక్కువగా ఉంటుందో మరోసారి నిరూపించింది. సూర్యకుమార్ యాదవ్, నిలకడైన విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్కు గట్టి టార్గెట్ను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించింది. ఇన్నింగ్స్ కీలక దశల్లో స్కోరు వేగాన్ని పెంచే వారి సామర్థ్యం ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లపై విపరీతమైన ఒత్తిడి పెంచింది. అగ్రెసివ్ వైట్ బాల్ క్రికెట్కు పేరుగాంచిన ఇంగ్లండ్ పట్టుదలతో ఛేదనను మొదలుపెట్టింది. ఈ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు 7 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ వారి వ్యక్తిగత ప్రదర్శనలు అంతగా హైలైట్ కాకపోయినా జాకబ్ బెథెల్, జైమీ ఓవర్టన్ లాంటి ప్రతిభావంతులున్న ఆ జట్టు బ్యాటింగ్ సత్తా, వ్యూహాత్మక లోతు మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగేలా చేసింది. సెమీ ఫైనల్ తీవ్ర ఒత్తిడి తరచుగా వ్యక్తిగత అద్భుత ప్రదర్శనలకు, వ్యూహాత్మక ప్రయోగాలకు దారి తీస్తుంది. ఈ మ్యాచ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఇరు జట్లు అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ కనబరిచాయి. ఇది ఐసీసీ ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లలో ఆశించే కఠినమైన సన్నద్ధత, ఉన్నత ప్రమాణాలను మరోసారి చూపించాయి. 7 పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం ఒత్తిడిలో భారత్ నిలకడను, కీలక సమయాల్లో ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేసే వారి సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఈ ప్రదర్శన టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ను మరింత బలమైన శక్తిగా నిరూపించడమే కాకుండా భవిష్యత్ పోటీదారులకు ఒక అద్భుతమైన బెంచ్మార్క్ను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన, వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా ఫార్మాట్లలో ఒకటిగా ఎందుకు కొనసాగుతుందో ఈ పోటీ మరోసారి స్పష్టం చేసింది. మ్యాచ్ అంతటా ఇరు జట్ల కెప్టెన్లు, కోచ్ల వ్యూహాత్మక నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రతి ఓవర్, ప్రతి వికెట్ తుది ఫలితంపై కీలక ప్రభావం చూపాయి. భారత్ తమ కష్టార్జిత విజయాన్ని సంబరాలు చేసుకుంటుండగా కోల్కతాలో జరిగిన మరో సెమీఫైనల్ తక్కువ డ్రామాకు ఏం తగ్గలేదు. అక్కడ న్యూజిలాండ్ నిజంగానే ఊహించని సంచలనం సృష్టించింది. అంతకుముందు ఒక్క మ్యాచ్ కూడా ఓడని సౌతాఫ్రికాని న్యూజిలాండ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడించి సగటు క్రికెట్ అభిమానిని షాక్కి గురిచేసింది. దీంతో ఫైనల్లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. టీ20 క్రికెట్ ఎంత అనూహ్యమైందో ఈ ఫలితం మరోసారి స్పష్టం చేసింది. ఇక్కడ ఫామ్ అనేది కొన్ని క్షణాలకే పరిమితమని, అండర్డాగ్ కథలు తరచుగా పుట్టుకొస్తాయని ఇది నిరూపించింది. 2 సెమీఫైనల్స్ ముగియడంతో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మెగా ఫైనల్కి రంగం అధికారికంగా సిద్ధమైపోయింది. ఛాంపియన్షిప్ కోసం మార్చి 8, 2026న భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరుకు భారత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానాల్లో ఒకటి అయిన ఈ స్టేడియం ఫైనల్ సందర్భంగా అభిమానులతో కిక్కిరిసిపోయి మైమరిపించే వాతావరణాన్ని సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. శ్రీలంకతో కలిసి టోర్నమెంట్కి సహా ఆతిథ్యం ఇస్తున్న దేశంగా అహ్మదాబాద్ను ఫైనల్ వేదికగా ఎంచుకోవడం భారత్ కీలక పాత్రను మరోసారి నొక్కి చెబుతుంది. ఫిబ్రవరి 7న ప్రారంభమై 20 జట్లు 55 మ్యాచ్లలో తీవ్రంగా పోటీపడిన నెలరోజుల క్రికెట్ పండుగకు ఈ ఫైనల్ ముగింపుగా నిలవనుంది. భారత్కి ఇది 2024లో గెలుచుకున్న టైటిల్ను నిలబెట్టుకుని టీ20 క్రికెట్లో తమను తాము ఒక పవర్ హౌస్గా సుస్థిరం చేసుకునే అద్భుతమైన అవకాశం. న్యూజిలాండ్కి మాత్రం ఇది తమ మొదటి టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకునే అవకాశం. ప్రపంచ టోర్నమెంట్లలో వారి నిలకడైన బలం, వ్యూహాత్మక అనుకూలతను ఇది ప్రపంచానికి చాటిచెప్పనుంది. భారత్ గట్టి డిఫెన్స్, న్యూజిలాండ్ ఆధిపత్య ఛేదన, ఇలా సెమీఫైనల్ విజయాలలో ఉన్న ఈ వ్యత్యాసం అత్యున్నత బహుమతి కోసం ఒక ఆసక్తికరమైన వ్యూహాత్మక పోరుకు తెరలేపింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఫైనల్ చేరింది అంటే అది అద్భుతమైన ప్రదర్శనలు, పక్కా వ్యూహాత్మక విజయాలతోనే అని చెప్పాలి. 2024 డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఈసారి టోర్నీలోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన టీమిండియా గ్రూప్ స్టేజ్లోనూ, ఆ తర్వాత సూపర్ 8లోనూ ప్రత్యర్థులను నిలకడగా ఓడించి ఆ అంచనాలని చాలా వరకు నిలబెట్టుకుంది. టోర్నీ స్టార్టింగ్లో టీమిండియా పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యునైటెడ్ స్టేట్స్ లాంటి టీములతో ఒకే గ్రూప్లో ఉంది. అలాగే ఫిబ్రవరి 15న కొలంబోలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. టీమిండియా కోచింగ్ స్టాఫ్ పకడ్బందీ ప్రణాళిక, అలాగే కీలక ఆటగాళ్ల అద్భుతమైన ఫామ్ ఈ ప్రస్థానంలో చాలా కీలకంగా నిలిచాయి. మరోవైపు ఇంగ్లాండ్ ప్రస్థానం కూడా బలంగానే ఉన్నా సెమీఫైనల్ దశలోనే ముగిసిపోయింది. వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీలతో కలిపి గ్రూప్ సిలో ఉన్న ఇంగ్లాండ్ వాళ్ల పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్, వైవిధ్యమైన బౌలింగ్తో మొదటి రౌండ్లని చాలా సమర్థవంతంగా దాటింది. సెమీఫైనల్లో ఇండియా చేతిలో ఓడిపోయినా వాళ్ల పోరాట స్ఫూర్తిని, పోటీతత్వాన్ని మాత్రం చూపించగలిగారు. టీ20 క్రికెట్లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రైవల్రీకి ఒక చరిత్రే ఉంది. దూకుడు ఆటతో, నాటకీయమైన ముగింపులతో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచులు ఈ రెండు టీముల మధ్య జరిగాయి. ఇప్పుడు జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ వాళ్ల ఆ గొప్ప చరిత్రలో మరో పేజీని యాడ్ చేసింది. ఈ ఫార్మాట్లో రెండు టీమ్స్ కూడా టాప్లోనే ఉన్నాయని మరోసారి నిరూపించింది. ఇంగ్లాండ్ టోర్నీ ముగిసినా వాళ్ల స్క్వాడ్లో ఉన్న టాలెంట్, గ్లోబల్ టీ20 క్రికెట్లో వాళ్ల స్థానం ఎంత కీలకమో ఈ ప్రస్థానం మరోసారి గుర్తుచేసింది. ఇక ఈ టోర్నీ విషయానికి వస్తే ఇండియా, శ్రీలంకల్లోని 8 వేదికల్లో జరిగిన ఈ టోర్నీ నిజంగానే క్రికెట్ అభిమానులకి కనుల పండుగ. ఉపఖండంలో క్రికెట్కి ఉన్న క్రేజ్ని, సంస్కృతిని ఈ టోర్నీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 చివరి అంకానికి వచ్చేసింది. అందరి చూపు ఇప్పుడు మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఇండియా, న్యూజిలాండ్ మహాసంగ్రామంపైనే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరులో రెండు పటిష్టమైన జట్లు తమదైన ప్రత్యేక బలాలతో ట్రోఫీని ముద్దాడాలన్న కసితో తలపడనున్నాయి. ఇంగ్లాండ్ను సెమీఫైనల్లో ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా, సూర్యకుమార్ యాదవ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఎలాంటి బౌలర్నైనా చీల్చి చెండాడే అతని స్ట్రోక్ ప్లే చాలాసార్లు టీమిండియా గెలుపుని మలుపు తిప్పింది. టీ20 చేజుల్లో పెద్ద మ్యాచ్ల్లో అదరగొట్టే విరాట్ కోహ్లీ అనుభవం, ఒక ఎండ్ నుంచి ఇన్నింగ్స్ను నిలబెట్టే అతని పాత్ర కూడా ఎంతో కీలకం. పేస్, స్పిన్ కలగలిసిన టీమిండియా బౌలింగ్ దళం ఎలాంటి టార్గెటనైనా డిఫెండ్ చేయడంలోనూ, కీలక సమయాల్లో వికెట్లు తీయడంలోనూ దిట్ట అని ఇప్పటికే నిరూపించుకుంది. మరోవైపు న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన ఉత్సాహంతో ఫైనల్కు దూసుకొచ్చింది. వ్యూహాత్మక తెలివితేటలు, బలమైన ఆల్రౌండర్లు, క్రమశిక్షణతో కూడిన ఆటతీరు ఇవే ఆ జట్టుకు బలం. వారి కీలక ఆటగాళ్లు ఈ పెద్ద వేదికపై తమదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీమిండియాలో చిన్న బలహీనత ఉన్నా దాన్ని అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ ఫైనల్ వ్యూహాలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు, జట్టుగా సమష్టి కృషి వీటన్నింటికీ పరాకాష్ఠగా నిలవనుంది. ఇలాంటి ఉత్కంఠభరిత పోరాటాల నుంచే అత్యధిక స్కోర్లు, వ్యక్తిగత రికార్డులు వెలువడతాయి. ఈ మ్యాచ్ కూడా దీనికి మినహాయింపు కాబోదని, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొన్ని కొత్త అధ్యాయాలను తిరగరాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్కున్న ప్రాధాన్యత, అహ్మదాబాద్లో అభిమానుల నుంచి లభించే అద్భుతమైన మద్దతుతో కలిపి చూస్తే ఈ పోరు చాలా కాలంపాటు క్రికెట్ అభిమానుల మదిలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. భారత్ తమ టైటిల్ను నిలబెట్టుకుంటుందా, లేదా న్యూజిలాండ్ తమ తొలి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ను గెలుస్తుందా అని ఈ మర్చిపోలేని పోరును చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.